ఈ రోజు నీ దుఃఖము కూడా ప్రభువుకు తెలుసు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే, పాపము లేని దుఃఖమైతే, ప్రభువుని నమ్ముకొని అపవాది యొక్క శోధనలో శోధింపబడుతుంటే, అపవాది యొక్క చీకటి చెరలో ఇశ్రాయేలీలుగా బాధపడుతున్నట్లుగా నువ్వు బాధపడుతున్నట్లయితే నిశ్చయముగా నీ దుఃఖము కూడా ప్రభు సన్నిధిలో, ఆయన బుడ్డిలో, ఆయన పుస్తకములో దాచబడి ఉంది. ఒకరోజు ప్రభువు బహిరంగంగా నీ కన్నీళ్లు తుడిచి నీకు సమాధానం కలగజేయబోతున్నాడు. పక్కనున్న వాళ్ళకు చెప్పండి, నీ దుఃఖము ప్రభువుకు తెలిసి ఉన్నదని. నువ్వు బాధపడకని చెప్పండి. ఏ దుఃఖం దైవ చిత్తానుసారమైందా? ఈ భవిష్యత్ కాల దర్శనం యొక్క దుఃఖమై ఉందా? భవిష్యత్ కాల యొక్క ఉన్నతమైన స్థితి దేవునిలో, నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డలు కట్టబడాలి, నా భర్త కట్టబడాలి, నా జీవితం కట్టబడాలి,